నమస్కారం. శుక్రవారం 27 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం అడాప్టివ్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఎక్స్‌ప్లాయిట్స్ మరియు వైద్య సరఫరా గొలుసుల విధ్వంసం వైపు మళ్లింది. నిన్నటి వరకు మైక్రోగ్రిడ్లపై దృష్టి ఉండగా, నేడు రిమోట్ కంట్రోల్డ్ సర్జికల్ సిస్టమ్స్ మరియు స్మార్ట్ ఫార్మాస్యూటికల్ స్టోరేజీల భద్రత ప్రధానాంశంగా మారింది. పూర్తి వార్తా లింకుల కోసం డిస్క్రిప్షన్ను చూడండి. గత 24 గంటల్లోని ముఖ్యమైన భద్రతా నివేదికల వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా, అంతర్జాతీయ హెల్త్కేర్ నెట్వర్క్పై జరిగిన టెలిసర్జరీ దాడి. హ్యాకర్లు డేటా ట్రాన్స్మిషన్లో అతి సూక్ష్మమైన జాప్యాన్ని కలిగించడం ద్వారా శస్త్రచికిత్స సమయంలో పొరపాట్లు జరిగేలా చేయడానికి ప్రయత్నించారు. మరోవైపు, వ్యాక్సిన్ లూప్ మరియు ప్రాణరక్షణ మందులను దాచే స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై థర్మల్ లూప్ విధ్వంసం జరిగింది. టెంపరేచర్ సెన్సార్లకు తప్పుడు సమాచారాన్ని పంపడం ద్వారా హ్యాకర్లు మందులు పాడయ్యేలా వాతావరణాన్ని మార్చేశారు. సిసా అత్యవసర ఆదేశం 26/28ను జారీ చేస్తూ ఎయిర్పోర్టులు మరియు ఓడరేవుల్లోని బయోమెట్రిక్ ఈ-గేట్స్ను వెంటనే ఆడిట్ చేయాలని ఆదేశించింది. ఐరిస్ స్కానింగ్ సిస్టమ్స్ను కూడా మోసం చేయగల రెటినల్ ఘోస్ట్ అనే కొత్త ముప్పును గుర్తించారు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 33 ఇప్పుడు కార్పొరేట్ సర్వర్లెస్ కంప్యూటింగ్ వాతావరణాన్ని లక్ష్యంగా చేసుకుంది. వీరు అసలైన కోడ్ స్థానంలో మాలిషియస్ ఇన్స్ట్రక్షన్లను ఉంచి డేటాను దొంగిలిస్తున్నారు. దీనిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సంస్థ హ్యాక్కు గురై 10 లక్షల మంది టెనెంట్ల బ్యాంకింగ్ వివరాలు మరియు డిజిటల్ కీ కోడ్లు లీక్ అయ్యాయి. ఇది స్మార్ట్లాక్ సిస్టమ్స్ వాడుతున్న ఇళ్ల భద్రతను నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వ్యవసాయ రంగంలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్ల ఏఐ మోడళ్లను హ్యాక్ చేసి హార్వెస్ట్ స్టాల్కు పాల్పడ్డారు. దీనివల్ల యంత్రాలు దారి తప్పి పంటలను నాశనం చేసేలా చేశారు. ఏఐ రంగంలో కాంటెక్స్ట్ అవేర్ ఫిషింగ్ ఏఐ వెలుగులోకి వచ్చింది. ఇది పాత ఈమెయిల్ సంభాషణలను విశ్లేషిస్తుంది. ఇది అత్యంత నమ్మశక్యమైన రిప్లైలను ఇస్తుంది. దీనిని మనుషులు గుర్తించడం దాదాపు అసాధ్యం. మొబైల్ భద్రతలో ఆండ్రాయిడ్ లిజనింగ్ వైరస్ వచ్చింది. ఇది గదిలోని శబ్ద తరంగాలను విశ్లేషించి సంభాషణలను వినగలదు. G7 దేశాలు బయోసైబర్ సెక్యూరిటీ చట్టాన్ని ప్రవేశపెడుతున్నాయి. EU హ్యూమన్ ఇన్ ది లూప్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది. సంస్థల యాజమాన్యాలు తీసుకోవలసిన వ్యూహాత్మక చర్యలు. హెల్త్కేర్ సెక్యూరిటీ కోసం జీరో ట్రస్ట్ ఎన్క్లేవ్స్ అమలు చేయండి. సర్వర్లెస్ ఫంక్షన్ల కోడ్ ఇంటిగ్రిటీని వెరిఫై చేయండి. అన్ని యాక్సెస్ పాయింట్ల వద్ద మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేయండి. 27 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.